కానీ ఆ విధానాలు నచ్చక నేనే వెళ్ళదలుచుకోలేదు. నేనే ఆ వేదిక నుంచి బయటకు వచ్చేదాన్ని. మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేగా బేసిక్గా ప్రతిపక్ష నాయకుడి నుంచి మీకు ఇబ్బందులు ఉంటాయి. దేవినేని ఉమా కంటే కూడా మీకు పర్టికులర్గా జోగి రమేష్ నుంచి ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేసినట్టున్నారు కదా. చాలాసార్లు మీరు సీఎం గారికి కూడా నన్ను ఇక్కడ పనిచేసుకొని ఇవ్వట్లేదు, జోగి రమేష్ ఇబ్బంది పెడుతున్నారు అనేది జరుగుతున్న వాస్తవాలన్నీ నేను హైకమాండ్కి ఎప్పటికప్పుడు తెలియపరిచానండి. సుబ్బారెడ్డి గారికి తెలియపరిచాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియపరిచాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి తెలియజేశాను, ముఖ్యమంత్రి గారికి కూడా సాక్షాత్తు తెలియజేశాను. వీళ్లల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే చాలా ఘాటుగా స్పందించారు. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు పనిచేసుకుంటే తప్పితే ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు ఏలు పెడితే ఊరుకోనని చెప్పి. వారు ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం ఒక రకంగా నడిచింది వ్యవహారం. వారు ఇక్కడ నుంచి ఇన్ఛార్జిగా వెళ్ళిపోయి వేరే చోటకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇట్లాంటి శక్తుల్ని ఎవరిని ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచే పరిస్థితులు తప్పిపోయినాయి. ఇక అదుపు తప్పిపోయి ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు ఏళ్ళు పెట్టడం, దూరటం, ఇబ్బంది పెట్టడం, ఇక ఈ బూతులు తిట్టట్లేదు. వీళ్ళే పోయి చెప్తారు 2 సంవత్సరాల ముందు నుంచి ఇక్కడ పోటీ చేయడం ఉండడం అసలే ఉండదు. అక్కడ శారద గారు ఉండడం పోతాడు. వాళ్ళకి నచ్చని వాళ్ళు అక్కడ కాంగ్రెస్ పార్టీలు గ్రూపులు వర్గాలు, హైదరాబాద్లో ఒక వర్గం, విజయవాడలో ఒక వర్గం, కడపలో ఒక వర్గం, ఢిల్లీలో ఒక వర్గం, గల్లీలో ఒక వర్గం, ఎన్నో వర్గాలు గ్రూపులు తగాదులు ఉండి ప్రాంతీయ పార్టీల్లో కూడా కోటరీ సిస్టంలు వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వారి చుట్టూ గిరిగీసుకొని లోపల కూర్చున్నారు. వాళ్ళ ఆయన గారి కళ్ళకి కనిపించేటట్టుగా కొన్ని, ఇది ఆయన చెవులకి వినిపించేటట్టుగా కొన్ని, ఆయనకి సువాసనలే వచ్చేటట్టుగా కనిపించేటట్టుగా కొన్ని చెప్పి ఆయనకు వాస్తవాలు కనపడని స్థితిని కొంత కల్పించారు. అక్కడ వారు దాంట్లోనే ఉన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అని చెప్పుకోవటం తప్పితే వాటిని కూడా ప్రభావితం చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర కొందరికి వ్యతిరేకంగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని నివేదికలు పెట్టించుకోగలిగే స్థితికి కొంతమందికి ఎదిగారు. ఇవన్నీ కూడా పార్టీకి ఇబ్బంది. ఇప్పుడు ఈ రకమైన పరిస్థితుల వల్ల పార్టీకి ఇబ్బంది, ఇక్కడ నాయకత్వాలకి పనిచేసే వాళ్ళకి ఇబ్బంది.